కాంగ్రెస్ మిషన్ ఎస్ఐఆర్ కి శ్రీకారం చుట్టిందా? క్యాడర్ తో మీనాక్షి నటరాజన్ సమావేశాలు ఇందులో భాగమేనా? ఎస్ఐఆర్ పై నియోజకవర్గాల వారీగా రిపోర్ట్స్ తెప్పించుకున్నారా? క్షేత్రస్థాయిలో వీక్ గా ఉన్న అసెంబ్లీ స్థానాలపై ఇన్ఛార్జ్ దృష్టి సారించారా? ఎందుకు దీనిపై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 2 రోజులు గాంధీ భవన్ లో డీసీసీ అధ్యక్షులతో 1-to-1 సమావేశం నిర్వహించారు. మొదటి రోజు 19 మంది, రెండో రోజు 20 మందితో భేటీ అయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భేటీలు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీసీసీల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు మీనాక్షి నటరాజన్. ఎస్ఐఆర్ ప్రక్రియపై క్షేత్రస్థాయికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదిక తెప్పించుకొని ఎస్ఐఆర్ ప్రక్రియలో వీక్ ఉన్న అసెంబ్లీ స్థానాలను గుర్తించి ఆయా నేతలకు మీనాక్షి నటరాజన్ క్లాస్ తీసుకున్నట్టు గాంధీ భవన్ లో చర్చ సాగుతోంది. ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు మీనాక్షి నటరాజన్. ఫిర్యాదులు తగ్గించి నేతలంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకు కోల్పోకుండా ఎస్ఐఆర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మీనాక్షి నటరాజన్ సూచించారు. ఎస్ఐఆర్ పై ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని పీసీసీ, ఏఐసీసీకి రిపోర్ట్స్ పంపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి బూత్లో బిఎల్ఏలు యాక్టివ్గా పాల్గొని ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించకుండా జాగ్రత్త తీసుకొని ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే బిఎల్ఓకు సహకరించుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ను తప్పకుండా నమోదు చేయాలి, చనిపోయిన వాటిని తీసేయాలి, డబుల్ ఓటు కూడా తీసేసి న్యాయబద్ధంగా ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో పాల్గొనే విధంగా బూత్ లెవెల్లో కూడా శిక్షణలు ఇచ్చి మేము బిఎల్ఏని పంపడం జరిగింది. దాని మీద ఇలా మా ఏఐసీ ఇన్ఛార్జ్ గారు నటరాజన్ మీనాక్షి గారు ఇలా రివ్యూ తీసుకోవడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనలో జిల్లాలో పరిస్థితిపై ఆరా తీశారు మీనాక్షి. మంత్రులతోనూ భేటీ కానున్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. నేతల మధ్య విభేదాలను చక్కదిద్దే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇదంతా ఒకెత్తైతే పార్టీకి సంబంధించి ఈ నెల 19న కీలక సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూమ్ ద్వారా రివ్యూ సమావేశం నిర్వహిస్తారు. ఈ భేటీలో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమగ్రంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్ లో ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎస్ఐఆర్ ఇన్ఛార్జీలు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆరా తీస్తారు.